మేడ్చల్ జిల్లా కౌకూర్ మున్సిపల్ పరిధిలోని భరత్నగర్లో సుమారు 2000 కుటుంబాలు 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా కాలనీలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. 25 సంవత్సరాలు అవుతున్నది. నీళ్ళ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, ఎక్కడికి రాదు. పైకి రోడ్లు చేపిస్తామన్నా రోడ్డు దాకా వచ్చిండ్రు, రోడ్డు అక్కడికి మళ్ళీ కిందికి వెళ్ళిపోయిండ్రు. మోరీలు లేవు, ఇండ్లకు నడవతలేవు, లైట్లు లేవు చక్కగా. మా సొంటోళ్ళకి బస్సులు ఒక్కోసారి బస్సులు బి వస్తలేవు. చాలా కష్టం ఉంది. ఎప్పుడు చూడు ఏ సంవత్సరం చూడు ఇదే ఉంది. మున్సిపల్ అధికారులు ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తున్నా కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. స్థానిక మున్సిపల్ జోనల్ కమిషనర్ కి, కార్పొరేటర్, ఎమ్మెల్యేకి పలుసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్ తీసుకుంటుండ్రు, కరెంటు బిల్లు తీసుకుంటుండ్రు. జియో 58 దాని మీద వాళ్ళ ఇంటి మీద 40,000, 50,000, 60,000 రూపాయలు వసూలు చేశారు. దేనికి ఉపయోగం? అంతగానో ఉపయోగం చేసి ఒక కార్యక్రమం ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు. కాలనీకి మంచినీటి ట్యాంకర్ల ద్వారా 15 రోజులకోసారి కుటుంబానికి 2 డ్రమ్ముల చొప్పున సప్లై చేస్తున్నప్పటికీ పురుగులు, మట్టి కలిసిన నీరు ఎలా తాగాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ బస్సుకి మొత్తం బోర్లు మాత్రం ఎక్కలేవు, మొత్తం ట్యాంకర్లతోనే నీళ్ళు రావాలి. ఆ ట్యాంకర్లతో నీళ్ళు వచ్చినప్పుడు ట్యాంకర్లు 10-15 డేస్కి ఒకసారి వస్తాయి. 10-15 డేస్కి కూడా ఒక్కొక్క ట్యాంకరు 10 నుంచి 15 ఇండ్లకు, ఒక్కొక్క ఇంటికి 2 డ్రమ్ములు వస్తాయి. ఆ 2 డ్రమ్ములు ఒక 15 రోజులు అయితే వాడుకోలేరు కదా. నీ సువాసన నీళ్లు పయ్యాళ్ళకి 13 రోజులు మాకు ట్యాంకర్లు రాక సార్, ఇవాళ వచ్చినాయి. అదే నీళ్ళు తాగుతున్నాం, వడగట్టుకొని. రోడ్లు చిన్నపాటి వర్షానికే గుంతలమయమై కాలనీలోకి బస్సు రాకపోవడంతో సుమారు 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందని ఫిర్యాదు చేస్తున్నారు. బస్సెస్ ఉండవు, ఏముండవు, స్కూల్ పిల్లలకి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ రోడ్లు బాగా మంచిగా ఉండవు, లైట్స్ ఉండవు, ఏముండవు, ఎవరు పట్టించుకోరు. వస్తారు, మేము ఓట్లు వేసేటప్పుడు చెప్తారు ఇవి వేసాం అవి వేసాం అని ఎవ్వరు చేయరు. ఇక కాలనీలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదని, వీధి లైట్లు లేక అడవిలో ఉన్నట్లుందని అన్నారు. స్తంభం మీద లైట్ వస్తలేదు, అంతా గుట్టరాలు ఉంటున్నాం, చెట్లు ఉన్నాయి, చీదారం ఉంది, పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి ఇంట్లకు. చీకట్ల ఇళ్ళలో పని చేసుకొని వచ్చే వరకు ఇంటికాడ నీళ్ళు ఉండవు. మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. రోడ్డు సరిగా లేదు. పొద్దంతా పోయేస్తాం, సాయంత్రం వచ్చే వరకు నీళ్ళు ఉండవు. అవి తాగానికి ఉండవు, తానానికి ఉండవు, ఏమి ఉండవు. అసలు నీళ్ళే లేవు. చాలా కష్టం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భరత్ నగర్లో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.